చక్రవడ్డీలో నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. ఇక్కడ పి అసలు వచ్చేసి 10,000 తీసుకుందాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% తీసుకుందాం. 2 ఇయర్స్కి ఇక్కడ 3 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుందో ఫైండ్ అవుట్ చేద్దాం. సో 2 ఇయర్స్కి తీసుకున్నప్పుడు సో ఫస్ట్ ఇయర్ ఏమవుతుంది, బారు వడ్డీ మీద చక్ర వడ్డీ మీద సేమ్ వడ్డీ వస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఇయర్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఇయర్లో 10,000 మీద 1 సంవత్సరానికి 10%తో వచ్చే వడ్డీ 1,000 రూపాయలు. ఓకే, సెకండ్ ఇయర్ తీసుకున్నప్పుడు సెకండ్ ఇయర్లో ఏమొస్తుంది, 1,000 రూపాయలు ప్లస్ ఈ 1,000 మీద 10% 100. ఇప్పుడు ఏం రాసుకుందామనంటే ఇక్కడ ఫస్ట్ ఇయర్ వచ్చేసి 1,000 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది. సెకండ్ ఇయర్ వచ్చేసి 1,000 రూపీస్ ఇంట్రెస్ట్ ప్లస్ ఫస్ట్ ఇయర్లో 1,000 రూపీస్ మీద 100 ఇంట్రెస్ట్ వచ్చింది. సో దీన్ని ఎట్లా రాసుకుందామనంటే ఇక్కడ 2,000 ప్లస్ 100 వచ్చింది. దీన్ని ఏం రాసుకుందామనంటే ఇక్కడ ఇది I1 అనుకుందాం, ఇది నెక్స్ట్ ఈ 1,000 ఉంది కదా, ఇది I1, ఇది I1. అప్పుడు ఇక్కడ I1 ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇంట్రెస్ట్ ఎంత ఉన్నాయి, 2I1 ప్లస్ ఇది I2 అనుకుందాం. అప్పుడు I2 అయితే దీన్ని ఇక్కడ నేను 2-1గా రాసుకుంటున్నాను. ఈ 2-1 ఎందుకు రాస్తున్నానో తర్వాత ప్రాబ్లంలో చెప్దాం. నెక్స్ట్ 3 ఇయర్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్లో ఎంత వస్తుంది, 1,000 రూపీస్ వస్తుంది. సెకండ్ ఇయర్ 1,000 అండ్ ఈ 1,000 మీద 100 వస్తుంది. థర్డ్ ఇయర్ అన్నప్పుడు 10,000 మీద 1,000 రూపాయలు ఇంట్రెస్ట్ వస్తుంది 10% తోటి. నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ 1,000 మీద 100 వస్తుంది. సెకండ్ ఇయర్ 1,000 మీద 100 వస్తుంది. సెకండ్ ఇయర్ ఈ 100 మీద 10 వస్తుంది. ఓకే, అప్పుడు ఈ 1,000ని I1 అనుకుందాం, 100ని I2 అనుకుందాం, ఈ 10ని I3 అనుకుందాం. అప్పుడు ఇక్కడ టోటల్ ఎంత, 3,000 ప్లస్ 300 ప్లస్ 10 కదా. సో ఇక్కడ 1,000ని వచ్చేసి I1 అనుకుంటా, 100ని I2, ఇది I3. నాకేమవుతుంది ఇక్కడ 3I1 ప్లస్ 3I2 ప్లస్ I3. సో నేను ఇక్కడ 3-1గా రాసుకోవచ్చా? ఓకే, 3-1-1గా రాసుకోవచ్చు. 4 ఇయర్స్ తీసుకుందాం. 4 ఇయర్స్ తీసుకున్నప్పుడు 4 ఇయర్స్కి ఎంత, 10,000 అసలు, ఇది P, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. అప్పుడు ఈ 10,000 మీద 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్ ఏమవుతుంది, 1,000 వస్తుంది. సెకండ్ ఇయర్ 1,000 వస్తుంది. ఈ 1,000 మీద ఇంట్రెస్ట్ 100 రూపీస్ వస్తుంది. నెక్స్ట్ థర్డ్ ఇయర్ 1,000 వస్తుంది ప్లస్ 200 వస్తుంది. ఇంకా ఈ 100 మీద 10 రూపీస్ వస్తుంది. ఫోర్త్ ఇయర్ తీసుకుందాం. ఫోర్త్ ఇయర్ తీసుకున్నప్పుడు సేమ్ 1,000 రూపీస్ వస్తుంది. 1,000 తర్వాత ఈ ఫస్ట్ 1,000 ఉంది కదా ఫస్ట్ ఇయర్ది. సో ఇక్కడ ఒక 1,000 ఉంది, ఇక్కడ ఒక 1,000, ఇక్కడ ఒక 1,000. ఈ 1,000 మీద 3,000ల మీద 10% 300 వస్తుంది. సో నెక్స్ట్ ఈ 100
300 మీద 10% 30 వస్తుంది. నెక్స్ట్ ఈ 10 మీద 10% 1 వస్తుంది. సో మనం రాసినప్పుడు లాస్ట్లో ఇక్కడ 4600 ఇక్కడ 41 1000ని I1 అనుకుందాం. I1 అనుకున్నప్పుడు 4I1 ప్లస్ 6I2 4I3 ప్లస్ I4. ఈ రేషియోని ఏం రాసుకోవచ్చు? 4 6 4 1. సో 2 years తీసుకున్నప్పుడు 3 years తీసుకున్నప్పుడు 4 years తీసుకున్నప్పుడు మనకు ఏ విధంగా వచ్చినాయి మనకి వాల్యూస్? 2 1 వచ్చింది, ఇక్కడ 3 3 1 వచ్చింది, ఇక్కడ 4 6 4 1 వచ్చింది. ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి. ఈ వాల్యూస్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 2 years అనగానే 2 1, 3 years అనగానే 3 3 1, 4 years అనగానే 4 6 4 1 డైరెక్ట్ చేస్తాము ఆన్సర్ మనము. ఈ 4 6 4 1 ఎట్లా చేస్తాము, 3 3 1 ఎలా చేస్తాము అనేది నేను ప్రాబ్లంలో చెప్తాను. బట్ 2 years అన్నప్పుడు 2 1 తీసుకోవాలి. 2 years యొక్క ఇంట్రెస్ట్ అన్నప్పుడు 2 1, 3 years యొక్క ఇంట్రెస్ట్ అన్నప్పుడు 3 3 1, 4 years అన్నప్పుడు 4 6 4 1 అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ డిఫరెన్స్ చూద్దాం. డిఫరెన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతారు. సో బారు వడ్డీ మరియు చక్రవడ్డీ యొక్క భేదం ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఇయర్కి 1000 వచ్చింది, సెకండ్ ఇయర్కి 1000 వచ్చింది. ఇప్పుడు ఇది బారు వడ్డీ, ఇక్కడ ఈ 1000 బారు వడ్డీ. చక్రవడ్డీలో ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ 1000 వస్తుంది, నెక్స్ట్ ఇయర్ 1000 వస్తుంది. చక్రవడ్డీలో మళ్ళీ ఫస్ట్ ఇయర్ మీద 1000 ఉంటుంది కదా, దాని మీద 100 రూపీస్ వస్తుంది. అంటే ఇక్కడ భేదం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తాం మనం? ఇక్కడ ఈ 2000 అనేది సేమ్ ఉంటుంది, బట్ ఇక్కడ భేదం వచ్చేసి ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది కదా, అదే ఇక్కడ డిఫరెన్స్. అంటే 2 1 ఉంది కదా, ఈ 2 అనేది బారు వడ్డీకి సేమ్ వస్తుంది, సింపుల్ ఇంట్రెస్ట్కి సేమ్ వస్తుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సేమ్ ఉంటుంది. అంటే ఇది 0 అయిపోతుంది. డిఫరెన్స్ అన్నప్పుడు ఇది 1. ఓకే. నెక్స్ట్ 3 years తీసుకున్నప్పుడు చూడండి. 3 years తీసుకున్నప్పుడు ఇది అసలు మీద వడ్డీ, ఇది 2వ సంవత్సరం అసలు మీద వడ్డీ, ఇది 2వ సంవత్సరం అసలు మీద వడ్డీ. ఇవేంటివి? వడ్డీ మీద వడ్డీ. ఇవి వడ్డీ మీద వడ్డీ కదా. సో ఈ వాల్యూ మాత్రమే డిఫరెన్స్ వస్తుంది, ఇది చక్రవడ్డీలో వస్తుంది. ఇవి చక్రవడ్డీలో ఈ 1000 బారు వడ్డీలో వస్తుంది, చక్రవడ్డీలో వస్తుంది. అంటే ఇక్కడ 3 అనేది 0 అవుతుంది, ఈ 3 అనేది 0 అవుతుంది. ఓకేనా? ఈ 3 అనేది 0 అవుతుంది. అప్పుడు ఏం రాసుకుంటావచ్చు? ఫస్ట్ 3 0 అయిపోతే అంటే ఈ 1000 3000 ఉంది కదా, ఇది బారు వడ్డీలో కూడా సేమ్ వస్తుంది. అంటే వాటి మధ్య భేదం అన్నప్పుడు ఓన్లీ ఈ వడ్డీ మీద వడ్డీ వచ్చే 300 + 10 మాత్రమే డిఫరెన్స్ అవుతుంది. అప్పుడు మనం ఏం రాసుకుంటాం? భేదం అన్నప్పుడు 0 3 1. ఇది థర్డ్ ఇయర్కి. ఫోర్త్ ఇయర్కి తిరుగుతాం. ఫోర్త్ ఇయర్ ఉన్నప్పుడు ఏం చేసినాం మనం? ఇక్కడ సేమ్ 1000 ఇక్కడ 1000 ఇది 4 yearsకి బారు వడ్డీలో కూడా సేమ్ వస్తుంది. బట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఏం ఎక్కువ వస్తుంది? ఇవి మాత్రమే ఎక్కువ వస్తాయి. ఓకే. ఈ వడ్డీ మీద వడ్డీలు అంటే ఇక్కడ ఈ వచ్చే వాల్యూని మనం ఏం రాసుకున్నాం? 6I2 4I3 I4గా రాసుకున్నాం. అప్పుడు ఈ 4 ఉంది కదా, ఇక్కడ 4 వచ్చేసి మనకు బారు వడ్డీలో కూడా 4000 వస్తుంది కదా. సో 4000 వస్తుంది కదా, అంటే బారు వడ్డీలో సేమ్ వస్తుంది, చక్రవడ్డీలో సేమ్ వస్తుంది. అంటే ఇది 0, ఇది 0, ఇది 6 4 1. సో ఎప్పుడైతే మనము టేబుల్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇది 2 yearsకి 3 yearsకి 4 yearsకి ఇంట్రెస్ట్ కనుక్కోమన్నప్పుడు 2 1 3 3 1 4 6 4 1 అని రాసుకుంటాం. ఒకవేళ డిఫరెన్స్ అడిగాడు అనుకోండి, ఇక్కడ మనం ఇది ఇంట్రెస్ట్ అడిగినప్పుడు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగినప్పుడు డైరెక్ట్ 2 1 3 3 1 4 6 4 1 అని చేస్తాం. బట్ ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ యొక్క భేదం అడిగాడు అనుకోండి, భేదం అడిగినప్పుడు ఏం గుర్తుకుండాలంటే మనకి ఫస్ట్ 2 yearsకి 3 yearsకి 4 years అన్నప్పుడు ఇక్కడ 2 అనేది 0 అయిపోతుంది కాబట్టి 1 రిమైనింగ్ ఉంటుంది.
సో 3 అనేది 0 అయిపోతుంది, 3 1 ఉంటుంది, 4 0 అయిపోయింది, 6 4 1 ఉంటుంది. నెక్స్ట్ టేబుల్లో ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే డిఫరెన్స్ అడుగుతారో మనకు 2 ఇయర్స్కి 0 అంటే 1 గుర్తుపెట్టుకోవాలి, 3 ఇయర్స్కి 3 1, 4 ఇయర్స్కి 6 4 1 అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మనం ప్రీవియస్లో ఏం మాట్లాడుకున్నాం. సో ఎన్ ఇయర్ అంటే 2 ఇయర్స్ 3 ఇయర్స్ 4 ఇయర్స్ యొక్క కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయడంలో ఒక టేబుల్ రాసుకున్నాం. బట్ రెండో సంవత్సరం ఓన్లీ 3వ సంవత్సరం ఓన్లీ 4వ సంవత్సరం వచ్చే చక్రవడ్డీ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటారు. అలాంటప్పుడు ఒక టేబుల్ రాసుకుందాం. దీంట్లో ఏం చేస్తామంటే ఫర్ సపోజ్ ప్రీవియస్ లెక్కనే 10,000 మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 10%, పి అసలు వచ్చేసి 10,000. వీటి మీద టేబుల్ రాసుకుందాం. ఫస్ట్ 10,000 మీద 10% తోటి ఫస్ట్ ఇయర్ వచ్చే ఇంట్రెస్ట్ ఎంత? ఫస్ట్ ఇయర్ 1000 రూపీస్ వస్తుంది. ఇది ఇంట్రెస్ట్ I1. అప్పుడు నేను ఫస్ట్ ఇయర్ అంటే ఏం రాసుకోవచ్చు? ఫస్ట్ ఇయర్ వచ్చే ఇంట్రెస్ట్ అన్నప్పుడు ఈ 1000కి నేను I1 అంటే నేను జస్ట్ 1 అని రాసుకుంటున్నాను. 1000కి 1 అని రాసుకుంటున్నాను. I1 అంటే ఇక్కడ 1. ఓకే, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఇట్లా రాసుకుందాం టేబుల్. సో నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది? నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఈ 1000 ప్లస్ 1,000 ఇంట్రెస్ట్ మొత్తం ఎంత? ఇక్కడ మొత్తం వచ్చేసి 11,000. 11,000 మీద 10% వాల్యూ అంటే ఎంత? 1100. ఇంట్రెస్ట్ వచ్చేసి ఇక్కడ 1100 వస్తుంది. అప్పుడు టోటల్ ఎంత అవుతుంది? 12,100. అప్పుడు నేను 2 ఇయర్స్ అంటే ఏం రాసుకోవచ్చు? ఇక్కడ నాకు ఏమొచ్చింది? సెకండ్ ఇయర్లో ఇంట్రెస్ట్ వచ్చేసి 1,100. 1,000 నేను ఇక్కడ 1,000ని నేను ఏమనుకున్నా? 1,000 I1 అంటే నాకు 1,000 అనుకున్నా. I2 అన్నప్పుడు 100 అనుకుంటున్నా. ఓకేనా? I3 అన్నప్పుడు 10 అనుకుంటున్నా. ఓకే, I4 అంటే 1 కదా. సో ఇలా అనుకున్నప్పుడు నాకు 1000 ప్లస్ 100 ఉంది అంటే 1 అని అనుకుంటున్నా. ఇది I1, ఇది I2. నెక్స్ట్ థర్డ్ ఇయర్ చూద్దాం. సో నెక్స్ట్ 12,100 మీద 10% వాల్యూ. 12,100 మీద 10% వాల్యూ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది? 1,210. నెక్స్ట్ టోటల్ ఏమవుతుంది? 13,000. 13,310. 13,310 మొత్తం అవుతుంది. అప్పుడు నేను ఇక్కడ ఏం రాసుకోవచ్చు? 1000ని I1 ఉన్నప్పుడు 1, 200కి ఇక్కడ 2, ఇక్కడ మళ్ళీ 1. నెక్స్ట్ ఇక్కడ 10% వాల్యూ తీసుకుందాం. మళ్ళీ 10% ఏమవుతుంది? 1,331. టోటల్ ఏమవుతుంది? 14,641. ఓకే, ఫోర్త్ ఇయర్లో నేనేం రాసుకోవచ్చు? ఇక్కడ 1,331 కదా, 1,331. అప్పుడు నేను ఏం చేసుకుంటా ఈ టేబుల్ ద్వారా అంటే ఫర్ సపోజ్ ఓన్లీ ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ అన్నప్పుడు 1 తీసుకుంటా, సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ అన్నప్పుడు 1 థర్డ్ ఇయర్ ఇంట్రెస్ట్ అన్నప్పుడు ఓన్లీ థర్డ్ ఇయర్ యొక్క చక్రవడ్డీ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు 1 ఫోర్త్ ఇయర్ అన్నప్పుడు 1,331. సో టేబుల్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ n సంవత్సరాల చక్రవడ్డీ అంటే n అంటే 1 2 3 4 ఇట్లా ఒక సంవత్సరం యొక్క చక్రవడ్డీ తీసుకున్నప్పుడు 1 అని, 2 అని తీసుకున్నప్పుడు 2 1, 3 ఇయర్స్ అన్నప్పుడు 331, 4 ఇయర్స్ తీసుకున్నప్పుడు 4 6 4, 4 ఇయర్ తీసుకున్నప్పుడు 4 6 4 1. ఇక్కడ ఎన్నో సంవత్సరం అంటే ఏంటంటే
ఓన్లీ మొదటి సంవత్సరం యొక్క చక్రవడ్డీ 1, రెండో సంవత్సరం యొక్క చక్రవడ్డీ 1 థర్డ్ ఇయర్ అన్నప్పుడు వచ్చేసి 1 to 1, ఓన్లీ ఫోర్త్ ఇయర్ యొక్క ఇంట్రెస్ట్ అన్నప్పుడు 1,3,3,1. ఓకే, వాటి భేదం అన్నప్పుడు 2 సంవత్సరాల యొక్క వాటి భేదం 2 years కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ అడిగినప్పుడు 2 yearsకి 1, 3 yearsకి ఏమవుతుంది 3 yearsకి 3,1, 4 yearsకి 6,4,1. ఇంపార్టెంట్ టేబుల్ ఇది. ఈ వాల్యూస్ ఎట్లా వచ్చాయో చెప్పాను కదా. నెక్స్ట్ డిఫరెన్స్ అన్నప్పుడు ఫార్ములా ఏంటిది? యాక్చువల్లీ ఫార్ములాతో చేయం మనం. పైన వాల్యూస్ ఉన్నాయి కదా, 2 years డిఫరెన్స్ అన్నప్పుడు 1, 2, 1 3, 1 తర్వాత 6,4,1 అనే వాల్యూ ఉంది కదా, ఆ వాల్యూ నుంచి చేస్తాం మనం డైరెక్ట్. ఆ టేబుల్ గుర్తుంటే ఈజీగా చేసేస్తాం. బట్ ఇక్కడ ఆ టేబుల్ నేను గుర్తుపెట్టుకున్నానంటే ఫార్ములా ద్వారా 2 yearsకి డిఫరెన్స్ అడిగినప్పుడు 2 yearsకి సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ భేదం అడిగినప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ భేదం అడిగినప్పుడు ఫార్ములా ఏంటిది? డిఫరెన్స్ D ఈజ్ ఈక్వల్ టు P ఆఫ్ R/100 హోల్ స్క్వేర్ తీసుకుంటాం. దీన్ని ఏం రాసుకోవచ్చు? √D/P ఈజ్ ఈక్వల్ టు R/100. 3 years తీసుకున్నప్పుడు 3 yearsకి డిఫరెన్స్ D ఈజ్ ఈక్వల్ టు సేమ్ P ఆఫ్ R/100 హోల్ స్క్వేర్ ఆఫ్ 300 ప్లస్ R/100. ఈ ఫార్ములాస్. బట్ ఈ ఫార్ములాస్ తోటి చేయం మనం. డిఫరెన్స్ అడిగినప్పుడు 2 years అన్నప్పుడు 2 years, 3 years అన్నప్పుడు ఇక్కడ సెకండ్ ఇయర్కి 1 తీసుకుంటాం, దీనికి 0,1, దీనికి 0,3,1 తీసుకుంటాం. ఫర్ సపోజ్ ఇది 0,1, 0,3,1 ఎందుకు తీసుకుంటాం, ఎట్లా తీసుకుంటాం అనేది ఒక ప్రాబ్లం చెప్తా సింపుల్గా. తెలంగాణ ఎస్ఐ ప్రిలిమ్స్ 2016లో అడిగిన క్వశ్చన్ చూద్దాం అది. సో 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 10%. బారు వడ్డీకి చక్రవడ్డీకి 2 సంవత్సరాల్లో వాటి మధ్య భేదం వచ్చేసి 631. అసలు ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇది 2016 ఎస్ఐ ప్రిలిమ్స్ తెలంగాణ ఎస్ఐ ప్రిలిమ్స్లో అడిగిన క్వశ్చన్. దీని ఫార్ములా ప్రకారం చేయొచ్చు. ఇట్లా డిఫరెన్స్ ఇచ్చారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు, టైం పీరియడ్ 2 years ఇచ్చారు. సో మనం ఫార్ములా ప్రకారం చేయొచ్చు. బట్ మనం ఇక్కడ 2,1 ఉంది కదా, నేను 0,1 తీసుకొని చేస్తున్నాం కదా. అసలు 0,1 ఇట్లా తీసుకుంటాం అనేది చెప్తాను. మనకు యాక్చువల్లీ 2 సంవత్సరాలకు వచ్చే చక్రవడ్డీ అన్నప్పుడు ఏంటిది 2,1. ఇది చక్రవడ్డీ 2 వస్తుంది, బారు వడ్డీ కూడా 2నే వస్తుంది. బట్ ఈ 1 అనేది డిఫరెన్స్ వస్తుంది. ఇక్కడ ఫస్ట్ మనం రాసుకున్నప్పుడు ఇక్కడ 1,000 ఇక్కడ దీని మీద వచ్చే ఇంట్రెస్ట్ అని రాసుకున్నాం. దీని మీద ఇంట్రెస్ట్ అంటే ఇక్కడ 100 అని రాసుకున్నాం. ఇది మనకి 2,000 అయింది, ఇది వచ్చేసి 100 అయింది కదా. అప్పుడు నేను దీన్ని 2,1 అని రాసుకున్నాను. నేను 2,1 అని రాసుకున్నాను. అయితే 2 ఏంటిది, 1 ఏంటిది? ఇక్కడ 2 అనేది 0 అవుతుంది అన్నాను. సో సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇక్కడ డిఫరెన్స్ అడిగినప్పుడు ఇక్కడ ఈ 2 అనేది 0 అవుతుంది అన్నాను. ఇది 0 అయిపోయింది. ఈ 1 ఎట్లా వస్తుంది అనేది చూద్దాం. 100 మీద తీసుకుందాం. సో ఇప్పుడు నేను అసలుని 100% అనుకుంటున్నా. 100 అనుకున్నప్పుడు నాకు ఫస్ట్ ఇయర్ ఏమవుతుంది, ఇక్కడ 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% కదా. 10% తోటి 100 మీద నాకు ఎంత వస్తుంది? ఫస్ట్ ఇయర్కి 100 వస్తుంది, 10 వస్తుంది. ఫస్ట్ ఇయర్ వచ్చేసి 10 రూపీస్ వస్తుంది. 10%, 100లో 10% అంటే 10 రూపీస్ వస్తుంది. ఇది ఫస్ట్ ఇయర్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 0 కదా. 2 అన్నప్పుడు నేను 0 తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్లో 1 అనేది ఉంటుంది కదా. సో నెక్స్ట్
ఈ 10 మీద 10% వాల్యూ ఎంత 1. ఈ 1 వాల్యూ నాకు డైరెక్ట్ ఇచ్చారు. ఈ 1 వాల్యూ నాకు 631 అన్నప్పుడు నాకు 100 వాల్యూ ఎంత, 100 వాల్యూ 100% వాల్యూ ఎంత ఏమవుతుంది? 1 వాల్యూ 631 అన్నప్పుడు 100 వాల్యూ 63,100. ఇదే క్వశ్చన్ అండి, సేమ్ ఇదే క్వశ్చను తెలంగాణ ఎస్ఐ ప్రిలిమ్స్ 2016లో అడిగిన క్వశ్చన్ ఇది. జస్ట్ ఏం లేదు, 1% అన్నప్పుడు ఇక్కడ 1 అని తీసుకుంటున్నాం కదా మనము. ఈ 1 అనేది 1 నుంచి తీసుకున్నాం. ఈ 2 అనేది 0 అవుతుంది కాబట్టి 1 తీసుకున్నాం. సేమ్ 3 ఇయర్స్ ఉన్నప్పుడు 0, 3, 1 అని తీసుకుంటున్నాం. ఈ 0 ఏంటంటే మనం యాక్చువల్లీ 3 ఇయర్స్ యొక్క కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నప్పుడు 3, 3, 1. ఈ ఫస్ట్ 3 అనేది సింపుల్ ఇంట్రెస్ట్కి మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సేమ్ ఉంటుంది కాబట్టి ఇది 0 తీసుకుంటున్నాం, ఇది 0 తీసుకుంటున్నాం. ఈ 2 అనేది భేదం, వాటి యొక్క భేదం కదా, కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్ యొక్క భేదం. 3, 1. ఈ 3 ఏంది? ఫస్ట్ 100 మీద తీసుకున్నప్పుడు ఫస్ట్ ఇయర్లో వచ్చేసి 0 అవుతుంది. అంటే ఫస్ట్ ఇయర్లో తీసుకున్నది మనం 0 తీసుకుంటాం. నెక్స్ట్లో స్టెప్లో చేసేది మరి థర్డ్ స్టెప్లో చేసేది ఇక్కడ వాల్యూ తీసుకుంటున్నాం. సో ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు అర్థమవుతుంది క్లియర్గా. ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ కొంత సొమ్ముపై 4% వార్షిక వడ్డీ రేటుతో 2 సంవత్సరాలకు చక్రవడ్డీ రూపాయల్లో 350 రూపాయలు. దానిపై అంతే వడ్డీ రేటుతో అంతే సమయానికి చక్రవడ్డీని లెక్కిస్తే వచ్చే అదనపు చక్రవడ్డీ ఎంత? 2 సంవత్సరాలు 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, టైం పీరియడ్స్ 2 ఇయర్స్. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 350 రూపాయలు వచ్చింది. అంతే వడ్డీ రేటు, 4% వడ్డీ రేటు, అంతే కాలం 2 సంవత్సరాలకు. చక్రవడ్డీని లెక్కిస్తే అదనంగా వచ్చే చక్రవడ్డీ చూద్దాం. ఇక్కడ ఏమంటున్నారంటే ఫస్ట్ మనకు అసలు తెలియాలి. అసలు తెలిస్తే అసలు మీద చక్రవడ్డీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అసలు తెలియాలంటే మనం ఏం చేస్తాం? ఇక్కడ సపోజ్ అసలు తెలియాలనంటే 2 సంవత్సరాలకి అంటే 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి 2 ఇయర్స్కి 350 అవుతుంది కదా. అంటే ఇక్కడ 4 into 2 80 వాల్యూ వచ్చేసి 350, 100 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 350/8 into 100, 4 2 4 25, 25 30 తీసుకున్నప్పుడు 75, 8 75, 0 సో బయట ఉంది కాబట్టి 4375. సో దీని మీద మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేస్తే కాంప్లికేట్ అవుతుంది. సో క్యాల్కులేషన్ అనేది లెంతీ అవుతుంది. సో ఇలా చేయకూడదు. ఈ పి అసలుని ఫైండ్ అవుట్ చేయకుండా ఎట్లా చేయాలంటే చూద్దాం. ఇక్కడ 2 సంవత్సరాలకు ఏమన్నారు? అంతే దానిపై అంతే వడ్డీ రేటు అంతే సమయానికి చక్రవడ్డీని లెక్కిస్తే అదనంగా వచ్చే చక్రవడ్డీ అంటున్నారు. మరి ఎట్లా అసలు ఫైండ్ అవుట్ చేయడం ఎట్లా? ఇక చూడండి, 4% 2 ఇయర్స్ టైం పీరియడ్స్కి. అంటే ఫస్ట్ ఇయర్ వచ్చేసి 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది, సెకండ్ ఇయర్ 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. దీనికి సింపుల్ ఇంట్రెస్ట్లో. బట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఏమవుతుంది? ఈ 4 వచ్చేసి సేమ్ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ ఇయర్కి ఈ 4 సేమ్ వస్తుంది. ప్లస్ ఈ ఫస్ట్ ఇయర్ 4% ఉంది కదా, దీని మీద 4% వస్తుంది. 4 మీద 4% అన్నప్పుడు 0.16% వస్తుంది. అదనంగా 0.16% వస్తుంది. అంటే మనకు 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చి 2 ఇయర్స్ టైం పీరియడ్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ 350 వస్తుంది. అంటే ఇది ఫస్ట్ ఇయర్, ఇది సెకండ్ ఇయర్కి. సింపుల్ ఇంట్రెస్ట్లో 4% ఉంటుంది. బట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఏముంటుంది? ఫస్ట్ ఇయర్ 4% ఉంటుంది, సెకండ్ ఇయర్ 4%, ప్లస్ ఏమవుతుంది? ఫస్ట్ ఇయర్లో 4% మీద 4% వాల్యూ అవుతుంది. అంటే 0.16. ఈ 0.16% వాల్యూ అదనంగా వస్తుంది. ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే అయిపోతుంది మనం. అంటే ఇక్కడ 350 ఏంటిది? సింపుల్ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్ టైం పీరియడ్కి. అంటే 8% వాల్యూ, ఇక్కడ 8% వాల్యూ 350.
0.16% వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. 350/8 ఇంటూ 0.16. దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే 7 వస్తుంది. అదనంగా అంతే కదా, 7 వస్తుంది కదా. దీన్ని 0.16 అంటే దీన్ని ఏం రాసుకుంటాం నెక్స్ట్? 350/8 ఇంటూ 16/100. 2 0 క్యాన్సిల్. 35 అంటే 35/10 అంటే 3.5. 3.5 ఇంటూ 2 అంటే 7 కదా. సో ఆన్సర్ వచ్చేసి దీనికి 7. ఇది షార్ట్కట్ 1 తీసుకుందాం. ఇంకో షార్ట్కట్ ఏం రాసుకున్నాం? సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఒక టేబుల్ రాసుకున్నాం కదా, దాని ప్రకారం చూద్దాం. టూ ఇయర్స్కి అయ్యే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏంటి? ఇది టేబుల్ 2, 1. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్కి 2 అవుతుంది. ఇది సింపుల్ ఇంట్రెస్ట్. ఇది మొత్తం కాంపౌండ్ ఇంట్రెస్ట్ కదా. ఇప్పుడు ఏం చేద్దాం? సో ఈ 4% ఉంది కదా, ఈ 4% నేను ఏం రాసుకుంటా అంటే 4/100 కదా, 2/50, 1/25. 1/25 అన్నప్పుడు 2 ఇయర్స్కి ఏం తీసుకుంటాం? 25 స్క్వేర్ తీసుకుంటాం. 2 ఇయర్స్ తీసుకున్నప్పుడు 25 స్క్వేర్. ఓకే, 25 స్క్వేర్ అనేది ఇక్కడ 625 లేదా 25 స్క్వేర్. ఇదేంటిది ఇక్కడ అసలు పి. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 4% లేదా 1/25. ఓకేనా. ఫస్ట్ ఇయర్లో ఏమవుతుంది? ఫస్ట్ ఇయర్లో వచ్చేసి 25 స్క్వేర్ తీసుకుందాం. 25 స్క్వేర్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1/25 కదా, 1/25. ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో ఏమొస్తుంది? 25 వస్తుంది. సెకండ్ ఇయర్ ఏమొస్తుంది? ఇది ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ ఏమవుతుంది? మళ్ళీ దీనికి 1/25 ఏమవుతుంది? 1 వస్తుంది. ఇది ఫస్ట్ ఇయర్, ఇది సెకండ్ ఇయర్. ఇది సెకండ్ ఇయర్ కదా, 2/1 సెకండ్ ఇయర్కి. ఇది ఫస్ట్ ఇయర్కి 25. అయితే ఇక్కడ 25 1 కదా. ఈ ఫస్ట్ ఇయర్లో వచ్చేసి 25 అయింది, సెకండ్ ఇయర్లో వచ్చేసి 1 అయింది. 1 అయినప్పుడు నేను ఇక్కడ 2/1 రాసుకుంటున్నా. ఏం రాసుకున్నాం? కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నప్పుడు 2/1. సింపుల్ ఇంట్రెస్ట్ అన్నప్పుడు జస్ట్ 2 రాసుకుంటాం. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటున్నాడు? 350 అంటారు. మనం సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చేసి ఇక్కడ 2 అనేది ఎంత వస్తుంది? ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ మొత్తం ఫస్ట్ ఇయర్కి 25 వస్తుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నప్పుడు 26 అవుతుంది. సింపుల్ ఇంట్రెస్ట్ అన్నప్పుడు 25 కదా, 25 ఇంటూ 2, సో 50 వాల్యూ వచ్చేసి ఇక్కడ 350. ఓకే, అప్పుడు మనకి అదనంగా వచ్చేది ఏంటిదని అడుగుతున్నా. అదనంగా ఎంత వడ్డీ వస్తుందని అంటారు. అదనంగా వచ్చే వడ్డీ అని అంటే ఈ 2, ఇది 1. ఈ 2 వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ మీద వస్తుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద వస్తుంది. ఈ 1 అనేది అదనంగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది 1 అనేది ఎక్కువ వస్తుంది. ఇప్పుడు 2 ఇయర్స్కి ఈ 1 అనేది ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో ఇక్కడ 50 350 అన్నప్పుడు ఒకటి ఎంత? 350/50. 0 క్యాన్సిల్. 5 35. సో ఆన్సర్ వచ్చేసి 7. ఓకే, ప్రీవియస్ మెథడ్ ప్రకారం చేయొచ్చు, ఇట్లా కూడా చేయొచ్చు. ఏది సింపుల్ అయితే అది చేయండి. 3 ఇయర్స్కి భేదం ఇచ్చినప్పుడు అసలు ఫైండ్ అవుట్ చేయడం చూద్దాం. ఇక్కడ కొంత సొమ్ముపై 5% per annum రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి 3 సంవత్సరాల కాలానికి బారు వడ్డీకి చక్రవడ్డీకి మధ్య భేదం వచ్చేసి 91 రూపాయల 50 పైసలు అయితే ఆ అసలు సొమ్ము ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ టైం పీరియడ్ 3 ఇయర్స్. భేదం ఇది 91 రూపాయల 50 పైసలు. 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. నేను ప్రీవియస్లో ఒక టేబుల్ చెప్పాను. 5%, 10%, 20% అన్నప్పుడు ఒక టేబుల్ చెప్పాను. చూడండి, 10% అన్నప్పుడు 5% అన్నప్పుడు చూద్దాం. 5%, 10%, 15%, 20% ఒక టేబుల్ చెప్పాను. 5% అన్నప్పుడు 2 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ ఏమొస్తుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమొస్తుంది? సింపుల్ ఇంట్రెస్ట్ చూద్దాం, కాంపౌండ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ చూద్దాం. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 2 ఇయర్స్ ఉన్నప్పుడు ఇది 2 ఇయర్స్కి టేబుల్ 2 ఇయర్స్కి 10 వస్తుంది.
ఇది 20 వస్తుంది, ఇది 30, ఇది 40. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమొస్తుంది ఇక్కడ 5 అన్నప్పుడు 10 + 25 వస్తుంది, ఇక్కడ 21 వస్తుంది, ఇక్కడ 32.25, ఇక్కడ 44. డిఫరెన్స్ అన్నప్పుడు 0.25, ఇక్కడ 1, 2.25, ఇక్కడ 4. 2 ఇయర్స్కి డిఫరెన్స్ అడిగినప్పుడు డైరెక్ట్ ఈ వాల్యూ తీసుకుంటాం. 2 ఇయర్స్కి 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగారు అనుకోండి, అప్పుడు జస్ట్ ఒకవేళ ఇక్కడ 91.5 అనేది 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి ఒకవేళ 2 ఇయర్స్, ఇక్కడ 3 ఇయర్స్ కాకుండా 2 ఇయర్స్ ఇచ్చి ఉంటే మనం ఏం తీసుకుంటాం, 0.5 వాల్యూ 91.5 అయితే 100% వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా. కానీ మనకు 3 ఇయర్స్ అడిగారు, ఇది 2 ఇయర్స్కి టేబుల్. 3 ఇయర్స్కి ఎట్లా రాసుకుంటామంటే సేమ్ త్రీ ఇయర్స్ తీసుకున్నప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ కదా. 5% తీసుకున్నప్పుడు ఇది 15 అవుతుంది, ఇది 15.7625 అవుతుంది. ఇది 10 ఉన్నప్పుడు 30, ఇది 33.1. 15 తీసుకున్నప్పుడు ఇక్కడ 13%, 20% అనేది ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇక్కడ అవసరం లేదు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకే. 5% అన్నప్పుడు ఏం తీసుకుంటున్నా, ఇక్కడ 5% ఒక డిఫరెన్స్ అన్నప్పుడు 0.7625, డిఫరెన్స్ అన్నప్పుడు 3.1. ఓకే. ఇది టేబుల్ ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన. డిఫరెన్స్ వచ్చేసి 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి 3 ఇయర్స్ ఉన్నప్పుడు డిఫరెన్స్ ఏం తీసుకుంటాం, 0.7625. అంటే ఈ వాల్యూ వచ్చేసి 91.5 ఉంది కదా, 91.5 వాల్యూ అనేది దేనికి ఈక్వల్, 0.7625 వాల్యూ అయితే 100 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి మనం డైరెక్ట్. ఓకే. ఇక్కడ 3 ఇయర్స్ ఉన్నప్పుడు 3 ఇయర్స్ ఒక డిఫరెన్స్ ఏమి ఇచ్చారు, 91.5. ఈ వాల్యూ వచ్చేసి డిఫరెన్స్ అడిగినప్పుడు 0.7625 వాల్యూకి ఈక్వల్ 100 వాల్యూ ఎంత, అప్పుడు 91.5 × 100 / 0.7625. ఇక్కడ పాయింట్ తీసేస్తే 9150 / 0.7625. చూడండి, దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే 12,000 వస్తుంది. ఇది మోడల్ నెంబర్, షార్ట్ కట్ నెంబర్ 1. సో ఇలా కాదు ఇంకో విధంగా చేద్దాం అన్నప్పుడు చూడండి, ఇప్పుడు మనకు 3 ఇయర్స్ ఒక డిఫరెన్స్ కాకుండా 3 ఇయర్స్ ఉన్నప్పుడు మనం ఏం చేసినాం, 3 ఇయర్స్ ఉన్నప్పుడేమో 3, 1 అని రాసుకున్నాం. డిఫరెన్స్ అన్నప్పుడు ఏంది, ఈ 3 అనేది సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సేమ్ ఉంటుంది. ఈ 3 అనేది సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సేమ్ ఉంటుంది. అంటే ఈ 3ని మనం 0 చేసుకుంటాం. అంటే దీన్ని 3 ఇయర్స్ ఉన్నప్పుడు ఈ టేబుల్లో ఏం రాసుకున్నాం, 031 అంతే కదా, 031 అని రాసుకున్నాం. 031 అనేది ఇక్కడ రాసుకుందాం, 031. డిఫరెన్స్ అని అడిగినప్పుడు 3 ఇయర్స్కి డిఫరెన్స్ అన్నప్పుడు 031 ఇప్పుడు ఎలా చేయాలనంటే ఈ 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది కదా, దీన్ని 5/100 కదా, 5/100 రాసుకున్నప్పుడు దీన్ని ఏం రాసుకుంటాం, 1/20. 3 ఇయర్స్కి ఏం రాసుకుంటాం అసలు అనేది, ఈ P అనేది 1/20 అనేది ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మనం P అసలు అనేది ఏం చేస్తాం, 3 ఇయర్స్కి 20 క్యూబ్ వచ్చేసి ఇది అసలు అని అనుకున్నప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఈ అసలు మీద ఫస్ట్ ఇయర్ చేద్దాం. ఫస్ట్ ఇయర్ 1/5% చేద్దాం. 5% చేసినప్పుడు 20 క్యూబ్ ఉంది కదా, 20 క్యూబ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ తీసుకుందాం. ఫస్ట్ ఇయర్ ఏమవుతుంది, 1/20 క్యూబ్ మీద 1/20 వాల్యూ 20 స్క్వేర్ అవుతుంది. 1/20 వాల్యూ 20 స్క్వేర్, ఇది ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ ఏమవుతుంది,
దీని మీద 1/20 వాల్యూ 20 అవుతుంది. థర్డ్ ఇయర్ దీని మీద 1/20 వాల్యూ 1 వస్తుంది. అప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ కదా, ఈ ఫస్ట్ ఇయర్ వాల్యూ 0, ఇది ఈ వాల్యూ వచ్చేసి 3, ఈ వాల్యూ వచ్చేసి 1. సో ఇక్కడ 0 అన్నప్పుడు 20 స్క్వేర్ వాల్యూ 0 ఇది కదా అవుతుంది కదా. సో 0 3 ఇంటూ 20 60, 1 ఇంటూ 1 అవుతుంది. అంటే మనకి ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చారు, సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 3 ఇయర్స్ యొక్క డిఫరెన్స్ ఇచ్చారు 91.5. ఈ 91.5 డిఫరెన్స్ ఎంత? 91.5 అనేది ఇక్కడ మనకి 61 వస్తుంది. 61 అనేది 91.5. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది? ఫైండ్ అవుట్ చేయాల్సింది అసలు అనేది 20 క్యూబ్ వాల్యూ ఎంత? ఓకేనా? 91.5 by 61 into 8000. 91.5 by 61 తీసుకున్నప్పుడు 61 1 61, నెక్స్ట్ ఎంత రిమైనింగ్ ఉంటుంది? 30.5. ఓకే, 0.5 1.5 into 8000 ఏమొస్తుంది ఆన్సర్? 12,000. ఇది సెకండ్ షార్ట్ కట్. నెక్స్ట్ మోడల్ తీసుకున్నప్పుడు కొంత సమ్ముపై 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో 2వ సంవత్సరం వచ్చే చక్రవడ్డీ 2310 అయినా అసలు ఎంత? సో ఇంపార్టెంట్, ఓన్లీ 2వ సంవత్సరం ఎక్కువ చక్రవడ్డీ ఇచ్చారు. ఇక్కడ 2వ సంవత్సరం చక్రవడ్డీ ఇచ్చి అసలు ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 2వ సంవత్సరం వచ్చే చక్రవడ్డీ ఇక్కడ 2310. సో టేబుల్లో ఏం రాసుకున్నాం? 2వ సంవత్సరం వచ్చే చక్రవడ్డీ అన్నప్పుడు 1 అని రాసుకున్నాం. సెకండ్ ఇయర్ అన్నప్పుడు 1 to 1 అని రాసుకున్నాం. థర్డ్ ఇయర్ అన్నప్పుడు 1 3 3 1 రాసుకున్నాం. ఈ టేబుల్ ఇది ఫస్ట్ ఇయర్కి, ఇది సెకండ్ ఇయర్, ఇది థర్డ్ ఇయర్కి. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఏం వస్తుంది మనకి? 1 వస్తుంది. 1 అనేది ఎట్లా వస్తుంది మనకి? ఏం చేయాలి? ఈ 5%ని 5/100 1/20. సో 1/20 నెక్స్ట్ ఏం రాసుకుంటాం? ఇక్కడ 1 అనేది ఫస్ట్ ఇయర్కి, 1 అన్నప్పుడు ఫస్ట్ ఇయర్, 1 సెకండ్ ఇయర్, 1 to 1 థర్డ్ ఇయర్, 1 3 3 1 అనేది ఫోర్త్ ఇయర్. ఇప్పుడు సెకండ్ ఇయర్కి 1 కదా, 1 ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఈ 20 అన్నప్పుడు సెకండ్ ఇయర్కి ఏం చేస్తాం? స్క్వేర్ చేస్తాం. స్క్వేర్ అన్నప్పుడు 400 అనేది అసలు, 400 అసలు. మనకి ఇక్కడ వడ్డీ ఇచ్చారు. వడ్డీ అంటే 1 అంట, 1 అని తీసుకున్నాం కదా. ఈ 1 ఎట్లా తీసుకోవాలంటే ఫస్ట్ 400 మీద 1/20 వాల్యూ ఫస్ట్ ఇయర్ 1/20 అన్నప్పుడు 20. సెకండ్ ఇయర్ ఏమవుతుంది? ఈ 20 మీద 1/20 అంటే 1. అంటే ఈ 21 వాల్యూ వచ్చేసి 2310 రూపాయలు. 400 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఏం చేస్తాం? 2310 by 21 into 400. 21 1 110 into 400 44,000. ఏమొచ్చింది ఆన్సర్? ఇక్కడ 44,000 ఇచ్చింది. ఏం లేదు, సింపుల్గా ఇక్కడ ఫస్ట్కు మనకు అక్కడ టేబుల్ గుర్తున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తామంటే 2 ఇయర్స్కి ఓన్లీ సెకండ్ ఇయర్కి టేబుల్ ఏముంది? 1 అని ఉంది. 1 ఉందన్నప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తాం మనం అంటే ఈ 5%ని భిన్నాలో కన్వర్ట్ చేసుకుంటే 5% వాల్యూ రాసుకున్నప్పుడు 1/20 2 ఇయర్స్ కన్నప్పుడు 400 అసలు అవుతుంది. ఫస్ట్ ఇయర్కి ఇంట్రెస్ట్ ఏమవుతుంది? 1/20 తీసుకున్నప్పుడు 20 వస్తుంది. సెకండ్ ఇయర్కి 1/20, ఈ 20లో 1/20 తీసుకున్నప్పుడు 1 వస్తుంది. అంటే ఫస్ట్ ఇయర్ 20 అవుతుంది, సెకండ్ ఇయర్ 1 అవుతుంది. అంటే ఇక్కడ 1 తీసుకున్నప్పుడు ఈ 1 తోటి 20, ఇక్కడ 1 into 20 21, 20 1 into 20 20 ప్లస్ ఇది 1. సో 21 వాల్యూ వచ్చేసి మనకి ఇచ్చారు ఇక్కడ.
2310. మనకు 400 వాల్యూ కావాలి. 2310/21 into 400 11 जा. So 44,000.